హాయ్, ఐఎమ్ కృష్ణప్రసాద్ గంగరాజు. మీకు కనుక నా టీచింగ్ నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఈ బెల్ని ప్రెస్ చేయండి. ఓకే, సో నేను ఈరోజు మీన్ని ఇంకొక మెథడ్లో చెప్పబోతున్నా. మీన్ కనుక్కునే విధానాలు 3 types ఉన్నాయి. One is already told to you, direct method. This is second method. This method is called assumed mean. Next, third method is there. We will discuss later on. So this method is called assumed mean. To find mean. Okay. So this is assumed mean. Assumed mean. సో సేమ్ క్వశ్చన్, అంతకు ముందు తీసుకున్న క్వశ్చన్ తీసుకొని మనం ఈ మెథడ్లో కూడా మీన్ కనిపెడతాం. ఓకేనా? మరి ఈ మెథడ్కి ఆ మెథడ్కి తేడా ఏంటి అంటే, అంతకుముందు మెథడ్లో మిడ్ వాల్యూ తీసుకొని డైరెక్ట్గా మనం ఆన్సర్ చేసాము. ఇప్పుడు మిడ్ వాల్యూలో ఒక వాల్యూని అజ్యూమ్ చేసుకుంటాం. ఒక వాల్యూని అజ్యూమ్ చేసుకొని మనం ముందుకు వెళ్తాం. సో హియర్ దిస్ ఈజ్ ఫ్రీక్వెన్సీ గివెన్, క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ. సో 65 to 68 మిడ్ వాల్యూ కావాలి, మిడ్ వాల్యూ ఆఫ్ క్లాస్. సో ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 చేయటం. బై 2 చేస్తే ఆల్రెడీ మనం చేసాం అంతకుముందు. 65 68 యాడ్ చేస్తే 3, 133 by 2, 6, 1 balance, again 6.5, 66.5, 66.5. So here also see the difference. ఇక్కడ డిఫరెన్స్ చూడండి ఎంత ఉందో. ఇక్కడ 3 ఉంది డిఫరెన్స్. సో ఇక్కడ కూడా 3 యాడ్ చేసుకుంటూ వచ్చేయచ్చు. సో 66 3 యాడ్ చేస్తే 69.5, మళ్ళీ 3 యాడ్ చేస్తే 72.5, మళ్ళీ అగైన్ 3, 75.5, 78.5, 81.5, 84.5. ఈజీగా చేయొచ్చు అనమాట. ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ మీన్ సైజ్ ఆఫ్ ది క్లాస్ ఎంత అయితే ఉందో, ఒకప్పుడు క్లాస్ ఇంటర్వెల్ అనేవాళ్ళు ఇప్పుడు సైజ్ ఆఫ్ ది క్లాస్ అని అంటున్నారు. ఈ క్లాస్ ఇంటర్వెల్ ఎంత అయితే ఉందో ఆ వాల్యూ యాడ్ చేసుకుంటూ మనం వచ్చేయచ్చు. ఓకేనా? సో దీస్ ఆర్ ది మిడ్ వాల్యూస్. అంతకు ముందు చేసిన సమ్ ఏం చేసామంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసి రాసేసుకున్నాం. ఇప్పుడు అట్లా కాదు. ఇక్కడ ఈ మిడ్ వాల్యూలో ఒకదాన్ని మనం మీన్ అని అనుకుంటాం. ఒక వాల్యూని, మిడ్ వాల్యూలో ఒక వాల్యూని మీన్ అని మనం అనుకుంటాం. వీ హ్యావ్ టు అజ్యూమ్ దట్ వన్ వాల్యూ ఈజ్ మీన్ ఇన్ దిస్ మిడ్ వాల్యూస్. ఓకే, మరి ఏ వాల్యూ అనుకోవాలి అంటే వీ కెన్ అజ్యూమ్ ఎనీ వాల్యూ. ఈ వాల్యూ అనుకోవచ్చు, ఈ వాల్యూ అనుకోవచ్చు, ఇదే ఏ వాల్యూ అయినా అనుకోవచ్చు. ఏ వాల్యూ అనుకున్నా ఆన్సర్ ఒకటే వస్తుంది. ఆన్సర్ విల్ నాట్ చేంజ్, ఫైనల్ ఆన్సర్ విల్ నాట్ చేంజ్. ఓకేనా? సో జనరల్గా మిడిల్లో ఉన్నదని అనుకుంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుందనే కాన్సెప్ట్ తోటి నేను మిడిల్లో ఉన్న వాల్యూ నేను ఏ అని నేను అనుకుంటున్నాను, అజ్యూమ్డ్ మీన్. సో దీన్ని ఏ అని అనుకున్నాం. ఈ వాల్యూని, ఈ వాల్యూ అజ్యూమ్డ్ మీన్ అని అనుకున్నాం కాసేపు. 75.5 అనేది మన సమ్ యొక్క మీన్ అన్నమాట. మరి నెక్స్ట్ డీవియేషన్. డీవియేషన్ డి. ఈ సమ్మే అజ్యూమ్డ్ మీన్ కాబట్టి అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఇది. అజ్యూమ్డ్ మీన్ మెథడ్ కాబట్టి ఇది అనుకున్నాం. దీన్ని బేస్ చేసుకుని మనం సమ్ ముందుకు వెళ్తున్నాం. సో నెక్స్ట్ కాలంలో డీవియేషన్ అనే పేరు రాస్తాము. డీవియేషన్ డి ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ. ఎక్స్ మైనస్ ఏ, దీస్ ఆర్ ది ఎక్స్ వాల్యూస్. అందులో మనం అనుకున్న వాల్యూని సపరేట్ చేసి రాయాలి. సో ఈ జనరల్గా ముందు ఇక్కడ రాయటం మొదలు పెడదాము. 75 ఎక్స్ వాల్యూ, xi minus a, xi value is 75.5 because x values minus a value మనం ఇదే అనుకున్నాం. a value 75.5, సేమ్ లెస్ చేస్తే 0 కాబట్టి ఇక్కడ 0. ఎక్కడైతే మనం మీన్ అని అనుకున్నామో దాని ఎదురుకుండా 0 వచ్చి తీరుతుంది. ఎందుకంటే x మైనస్ ఏ, ఆ వాల్యూలో మళ్ళీ అదే వాల్యూ మనం సబ్ట్రాక్షన్ చేయాలి.
ఆ వాల్యూ నుంచి సేమ్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తే 0 వస్తుంది. కాబట్టి మనం ఎక్కడ ఏమనుకున్నామో దాన్ని ఎదురుకుండా 0 పెట్టుకోవాలి. చాలా ఈజీ, చాలా ఈజీ. ఇంకొకటి ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్, క్లాస్ సైజ్ ఆఫ్ ది క్లాస్ ఎంత, ఇక్కడ సైజ్ ఆఫ్ ది క్లాస్ వచ్చి 3 అన్నమాట. ఈ పైన 3, నెక్స్ట్ ఇంకొక 3 యాడ్ చేసుకోండి 6, ఇంకొక 3 యాడ్ చేయండి 9, కింద కూడా 3, 6, 9. అంటే ఇక్కడ నేనేం చేయబోతున్నాను, ఈ క్లాస్ ఇంటర్వెల్ ఎంతైతే ఉందో, క్లాస్ సైజ్ ఆఫ్ ది క్లాస్ ఎంతైతే ఉందో, అంటే ఇదే ఈ డిఫరెన్స్ సైజ్ ఆఫ్ ది క్లాస్ అంటే ఆ డిఫరెన్స్ ఎంతైతే ఉందో అది నేను ఫస్ట్ అది రాసుకున్నాను, నెక్స్ట్ అది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. సైజ్ ఆఫ్ ది క్లాస్ ఎంతైతే ఉందో అది నేను యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఏం సార్ మీరు చెప్పేది ఇక్కడ ఫార్ములా రాశారు, ఇలా యాడ్ చేయమంటున్నారు, ఇది ఎంతపాటు కరెక్ట్ అనే డౌట్ మీకు రావచ్చు. ఈ ఫార్ములా చూసుకోండి, xi మైనస్ ఏ. ఒకసారి ఇక్కడ చెక్ చేద్దాం మనం చేసిన తప్ప రైట్. సో ఫార్ములా ఏంటి, xi మైనస్ ఏ. సో ఈ ప్లేస్లో x వాల్యూ ఎంత 66.5 మైనస్ ఏ వాల్యూ ఇది ఫిక్స్డ్, ఇది 75.5. సో 75.5 నుంచి 66.5 కనుక సబ్ట్రాక్షన్ చేస్తే 0, 5 నుంచి 6 పోదు, బారో తీసుకోవాలి, 15 లో 6 పోతే 9. విచ్ 9 అది మనం తర్వాత చెప్తాం. విచ్ 9 మైనస్ సింబల్, కాబట్టి -9 పెట్టుకోవాలి. నేను తర్వాత నెక్స్ట్ స్టెప్లో చెప్పేది. సో 9 అనేది వచ్చింది కదా, సో ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దానికి తగ్గట్టుగానే నేను మీకు ఈజీగా ఉండటం కోసంగా ఈ మెథడ్ చెప్పాను. కొంచెం స్లో లెర్నర్స్, కొంచెం మ్యాథ్స్ అంటే ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ మెథడ్ గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే ఏ అనుకుంటామో దాన్ని ఎదురుకుంటే 0 పెట్టండి. పైన కింద కూడా టాప్ బాటంలో ఈ క్లాస్ సైజ్ ఎంత అయితే ఉందో ఆ నెంబర్ యాడ్ చేసుకుంటే వెళ్ళిపోండి, కింద కూడా యాడ్ చేసుకుంటూ వచ్చేసేయండి. సో పైన అప్ సైడ్ టాప్లో మైనస్ సింబల్ పెట్టండి, డౌన్లో ప్లస్ సింబల్ పెట్టండి. ఎందుకని అంటే ఇక్కడ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతున్నాయి, అంటే ఫస్ట్ లెస్ట్ వాల్యూ ఉంది, లీస్ట్ వాల్యూ ఉంది, కాబట్టి మైనస్ సింబల్ పెట్టాలి. రాను రాను వాల్యూస్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి ప్లస్ వాల్యూస్. సో మైనస్ మైనస్ ఈ వాల్యూస్ ప్లస్. ఇది నేను మీకు బై హార్ట్ మెథడ్లో చెప్తున్నాను. ఫార్ములా వాడినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ దిస్ ఈజ్ బిగ్గర్ నెంబర్ కదా, కాబట్టి ఇక్కడ ఏ సింబల్ ఉంది, మైనస్ ఉంది, కాబట్టి ఆన్సర్ మైనస్ పెట్టాలి. అదే మైనస్ నేను కూడా చెప్పింది. అంటే ముందు ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇలా ఎందుకు వేసాము అనేది ఐడియా మీకు వస్తే అది ఫార్ములాకి దానికి సూట్ అవుతుంది. ఈ స్టాట్లో ఈ సమ్స్ చాలా చాలా ఈజీగా ఉంటాయి, మీన్ కట్టే సమ్స్ చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం ఈ విధంగా ఫాలో అయిపోతాం. సో క్లాస్ సైజు మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు, కింద కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్ సైడ్ మైనస్ సింబల్ పెట్టాలి, డౌన్ సైడ్ ప్లస్ సింబల్ పెట్టాలి. ఎందుకని అంటే వాల్యూస్ ఇలా ఇంక్రీజ్ అవుతున్నాయి. చూసుకోండి 66, ఇక్కడ 84 ఉంది, వాల్యూస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. మిడిల్ రాగానే 0, కాబట్టి పైన లెస్సర్ వాల్యూస్ ఉన్నాయి, కింద మోర్ వాల్యూస్ ఉన్నాయి, కాబట్టి పైన మైనస్ని పెట్టాం, కింద ప్లస్ని పెట్టాం. ఈ స్టెప్ బాగా గుర్తు పెట్టుకోండి. మనం ఎక్కడ ఏ అనుకున్నామో దాన్ని ఎదురుకుండా 0 రాయాలి, పైన క్లాస్ సైజు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, కింద కూడా క్లాస్ సైడ్ యాడ్ చేసుకుంటూ రావాలి. పైన నెగిటివ్ సైన్స్, కింద పాజిటివ్ సైన్స్. ఇది బై హార్ట్ చేయమని చెప్తున్నాను. దానికి రిలేటెడ్గా మీకు ఫార్ములా పరంగా కూడా వేసి చూపించాను, సేమ్ ఆన్సర్ వస్తుంది. మీకు ఈజీ క్లారిటీ కోసంగా నేను ఈ మెథడ్ చెప్తున్నాను అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఏమేం చేయాలంటే ఎఫ్ని డీని మల్టిప్లై చేయాలి. ఇది వచ్చి డి, ఎఫ్ వచ్చి ఇది, ఎఫ్ ఇది అనమాట. ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఇక్కడ రాసుకోవాలి. సో 2 × 9 18, పిచ్ 18 మైనస్ 18, 4 6 are 24 మైనస్ 24, 3 3s are 9. ఇక్కడ మీరు గమనించాల్సింది యూనిట్స్ ప్లేస్లో యూనిట్స్ నెంబర్ రాయండి, టెన్స్ ప్లేస్లో టెన్స్ నెంబర్ రాయండి, హండ్రెడ్స్ ప్లేస్లో 100 నెంబర్ రాయండి. ఇలా కనుక రాస్తే మనకి రిలేషన్ చాలా ఈజీగా ఉంటుంది. అదర్వైజ్ వీ విల్ ఫీల్ డిఫికల్టీ, యాడ్ చేయడం చాలా కష్టం అవుతుంది అనమాట. ఏ నెంబర్ కింద ఆ నెంబర్ రాసుకుంటూ ఉంటే ఏ లైన్లో ఏ కాలంలో యూనిట్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ అట్లా కనుక డివిజన్ చేసి రాసుకుంటే సమ్ చాలా ఈజీగా ఉంటుంది మనకి. ఓకే, సో హియర్ 8 × 0 means 0, 7 3s are 21,
4 6 are 24, 2 9s are 18. So these are the answers. So one of the 50% ఛాన్స్ ఉంది ఈ క్వశ్చన్ రావడానికి. ఈ మోడల్ మీన్ కానీ మీడియన్ కానీ మోడ్ కానీ ఈ మూడిట్లో ఒక క్వశ్చన్ 4 మార్క్స్ గ్యారంటీ. ఈ మీను మీడియన్ మోడ్లో మీన్ 50% ఛాన్సెస్ ఆర్ దేర్, మీడియన్ అండ్ మోడ్ ఆల్సో 50%. కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. హౌ టు డూ ఇట్, ఏ విధంగా మనం చేయాలి, మిస్టేక్స్ రాకూడదు. మీకు మైనస్లో ప్లస్లో డిఫరెన్స్ ఒకవేళ మీకు ఎవరికైనా అర్థం కాకపోతే నేను బేసిక్స్ మ్యాథ్స్ బేసిక్స్ పార్ట్ 1 2 3 4 అని చెప్పాను, అవి చూడండి. మీకు మ్యాథ్స్ మీద ఒక క్లారిటీ వస్తుంది. ఎప్పుడు యాడ్ చేయాలి, ఎప్పుడు సపరేట్ చేయాలి ఏంటనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ విధంగా మల్టిప్లై చేశాను. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయాలన్నమాట. ఇవన్నీ యాడ్ చేయాలి. ముందు మైనస్ వాల్యూస్ యాడ్ చేద్దాం, తర్వాత ప్లస్ వాల్యూస్ యాడ్ చేద్దాం. సో మైనస్ వాల్యూస్ యాడ్ చేస్తే 9 4 13, 13 8 21, 1 2 2 2 4 5. సో 51 మైనస్ 51. అదే సైన్ మనం వేసుకోవాలి. సేమ్ సైన్స్ ఉంటే యాడ్ చేయాలి, అదే సైన్ వేయాలి. సో మైనస్ 51 ప్లస్ ఇవన్నీ సేమ్ సైన్స్ కాబట్టి 8 + 1 9, 9 + 4 13, 1 2 4 6 63. సో ఫైనల్ ఆన్సర్ ఎంత అంటే సిగ్మా FIDI. FIDI రాసుకున్నాను. సిగ్మా ఈ సింబల్ దేనికి యూజ్ చేస్తాము, ఎడిషన్కి యూజ్ చేస్తాం. ఆల్రెడీ అంత ముందు క్లాస్లో చెప్పాను. ఈ సింబల్ సిగ్మా అంటాం. దీన్ని ఒక సి రాస్తాము, మళ్ళీ ఇంకొక సి రాసేస్తే దట్ ఈజ్ సిగ్మా. ఈ సింబల్ సిగ్మా అనే పేరుతో పిలుస్తాం. దిస్ సింబల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎడిషన్. ఎడిషన్ యాడ్ చేయడానికి సింబల్ యూజ్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు డిఫరెన్స్ సైన్స్ కాబట్టి మనం సబ్ట్రాక్ట్ చేయాలి. 63లో 51 2 1 12. సో ఆన్సర్ ఈజ్ 12. ఈ సిగ్మా FIDI వాల్యూ 12 వచ్చింది అన్నమాట. సో నెక్స్ట్ హియర్ సిగ్మా FI ఆల్రెడీ యాడ్ చేస్తుంది వాల్యూ 30. 4 to 6 6 7 13 21 24 28 30. సో దిస్ వాల్యూ ఇస్ 30. సో మీన్ ఫార్ములా ఏంటంటే మీన్ ఈజ్ ఈక్వల్ టు మీన్ మనం ఎక్స్ బార్తో రాస్తాం. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా FI D బై సిగ్మా FI. సో ఇయర్ మనం అనుకున్న మీను 75.5 ప్లస్ సిగ్మా FIDI వాల్యూ 12 డివైడెడ్ బై 30. సో 75.5 ప్లస్ ఇక్కడ ఫోర్త్ టేబుల్ 2 టేబుల్ గ్యారంటీ 2 6 2 1s 2 5s. సో 6/15 ఇక్కడ చూద్దాం. 6 15 15తో డివిజన్ చేయాలి. 15 1s are 15 6 పోదు కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 పెట్టుకుంటాం. 15 4s are 60 0. సో ఇక్కడ ఆన్సర్ ఎంత అంటే 0.4. ఈ రెండు యాడ్ చేయాలి. 75.5 పాయింట్ కింద పాయింట్, యువతల 0 అవతల 4. ఎడిషన్స్ చేసేటప్పుడు పాయింట్లు ఉంటే చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ బిగ్గర్ నెంబర్ పైన రాయండి, తర్వాత పాయింట్ కింద పాయింట్ పెట్టండి, పాయింట్ అవతల ఏముందో అది రాయండి, పాయింట్ అవతల ఏముందో అది రాసేయండి. లాస్ట్లో మనం ఎన్ని జీరోస్ అనే పెట్టుకోవచ్చు అవసరం అయితే. ఇక్కడ అవసరం లేదు, వదిలేస్తాం. సో ఏం చేయాలి, ఇప్పుడు ప్లస్ ఇక్కడ ఉన్న ప్లస్ యాడ్ చేయాలి. సో 549.57. సో ఆన్సర్ ఈజ్ 75.9. సో మీన్ ఈజ్ ఈక్వల్ టు 75.9. సో ఏంటిది, హార్ట్ బీట్. వాళ్ళ యొక్క ఈ ఉమెన్స్ యొక్క హార్ట్ బీట్ ఇచ్చారు. దాని యొక్క మీన్ యావరేజ్ హార్ట్ బీట్ ఎంత ఉంది అంటే ఈ వాల్యూ ఉంది. సో హార్ట్
beat mean is equal to 75.5, 75.9. So mean of heartbeat of women. So this is our answer. Okay. సో ఇదే మీన్ని మూడో మెథడ్ చేస్తున్నాము. ఈ మూడో మెథడ్ పేరు స్టెప్ డీవియేషన్ మెథడ్. స్టెప్ డీవియేషన్ మెథడ్. ఈ మూడు మెథడ్స్ ద్వారా చేసినా కూడా ఆన్సర్ ఒకటే వస్తుంది. ఆన్సర్ విల్ నాట్ చేంజ్. ఫస్ట్ రిమెంబర్ దట్ పాయింట్. ఎగ్జామ్లో ఫైండ్ ది మీన్ అని అడిగినప్పుడు మనకి ఏ మెథడ్ ఈజీగా ఉందో ఆ మెథడ్ చేస్తాం. ఇప్పుడు చెప్పబోయే మెథడ్ చాలా ఈజీ అనమాట. వీ కెన్ డూ దిస్ మెథడ్. వాళ్ళు కనుక ఎగ్జామ్లో మనకి ఏమి మెన్షన్ చేయకుండా ఫైండ్ మీన్ అన్నప్పుడు ఈ మెథడ్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. మిగతా రెండు లిటిల్ బిట్ కొంచెం కష్టంగా ఉంటాయి. మరి ఎందుకు సార్ ఈ మూడు నేర్చుకోవటం అంటే, ఒక్కొక్కసారి ఎగ్జామ్లో దే విల్ ఆస్క్ ఫైండ్ మీన్ బై డైరెక్ట్ మెథడ్, ఫైండ్ మీన్ బై అజ్యూమ్డ్ మెథడ్, ఫైండ్ మీన్ బై స్టెప్ డీవియేషన్ మెథడ్ అలా అడగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మనం ఈ మూడు మెథడ్స్ నేర్చుకుంటున్నాం. ఓకే. సో హియర్ ఈ మెథడ్లో ఇందాక చేసినట్టుగానే చేస్తాం. యాజ్ ఇట్ ఈజ్ హాఫ్ ఆఫ్ ది సమ్ ఈజ్ సేమ్ యాజ్ లైక్ ఇందాక లాగానే ప్రీవియస్ మోడల్ మెథడ్ లాగానే చేస్తాం అన్నమాట. సో మిడ్ వాల్యూస్ అదే అదే. ఇక్కడ క్లాస్ సైజు కావాలన్నమాట. సైజ్ ఆఫ్ ది క్లాస్, సైజ్ ఆఫ్ క్లాస్ దీన్ని హెచ్ అనే పేరుతో రాస్తాం. సైజ్ ఆఫ్ ది క్లాస్ ఈజ్ హెచ్. సో వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ హెచ్? డిఫరెన్స్ ఆఫ్ దీస్ టు ఎనీ డిఫరెన్స్ సేమ్గా ఉంటుంది. కాబట్టి ఇలా డిఫరెన్స్ చేద్దాం. 71 minus 68 that is equal to 3. సో సైజ్ ఆఫ్ ది క్లాస్ ఈజ్ 3. ఇక్కడ ఈ ఫార్ములా ఇది రాస్తాం. ui అంటే డీవియేషన్ అనమాట. స్టెప్ డీవియేషన్ మనం వాడేది ui. xi minus a by h ఇది ఫార్ములా. ఈ ఫార్ములా రాస్తాం. మనం ఫార్ములా పరంగా పోము, ఈజీ వేలో ఫార్ములా చెక్ చేసుకుంటాం. మనం రాసిన తప్పాయి రైట్ అని తెలుసుకోవటం కోసంగా వీ విల్ చెక్ ది ఫార్ములా. సో ఎక్కడైతే ఏ అనుకుంటున్నామో దీని ఎదురుకుండా 0 పెట్టండి. ఇందాక చెప్పినట్టుగానే ఇందాక సమ్లో ఏం చెప్పుకున్నాము, ఇక్కడ సైజ్ ఆఫ్ ది క్లాస్ యాడ్ చేసుకుంటే వెళ్ళిపోమన్నాను. కింద కూడా అదే పని చేయమన్నాను. ఇక్కడ ఆ అవసరం కూడా లేదు. ఎంత ఈజీనో చూడండి. మరి ఎంత ఈజీ అంటే పైన సింపుల్గా 1 2 3 ఇలా ఎన్నుంటే ఆ నెంబర్ వేసుకుంటే వెళ్ళిపోతుంది. కింద కూడా అంతే 1 2 3. ఓకేనా. ఎక్కడైతే మనం ఏ అనుకున్నామో దాన్ని ఎదుర్కొంటే 0 పెట్టుకోవాలి. పైన 1 2 3 4 5 ఎన్నుంటే అని రాసుకుంటూ పోవాలి. కింద కూడా 1 2 3 4 ఎన్నుంటే అని రాసుకుంటూ పోవాలి. ఓకేనా. మరి ఇందాక చేసినట్టుగా పైన నెగిటివ్ సైన్ పెట్టాలి, కింద పాజిటివ్ సైన్. పాజిటివ్ ప్లస్, మనం ప్లస్ అనేది రాయాల్సిన అవసరం లేదు. ఏ సైన్ లేకపోతే ప్లస్ ఉన్నట్టే. ఓకేనా. సో ఈ విధంగా ఏం సార్ ఇలా రాసాము, ఎంత మటుకు కరెక్ట్ ఇది అని అనుకుంటే ఈ వాల్యూ ఈ ప్లేస్లో చెక్ చేద్దాం. మన ఫార్ములా ఏంటి? xi మైనస్ ఏ బై హెచ్ కదా. xi వాల్యూ ఈ ప్లేస్లో చెక్ చేద్దాం. ఇక్కడ x వాల్యూ అంత ఇదే కదా. హౌ మచ్? 69.5 మైనస్ ఏ వాల్యూ ఈజ్ 75.5 by h means 3. సో 75.5 లోంచి 69.5 కనుక సబ్ట్రాక్షన్ చేస్తే 0, డిఫరెంట్ సైన్ సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. సో 0, 5లో 9 పోదు కాబట్టి 15లో 9 పోతే 6. ఏ 6 ఇక్కడ బిగ్గర్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -6 బై క్లాస్ ఇంటర్వెల్ 3. సో ఈ -6/3 ఈ 0కి వాల్యూ లేదు. 3 1s 3 2s ఆన్సర్ ఎంత వచ్చింది? -2. నేనేం చెప్పాను మీకు? -2 నేను చెప్పాను. 100% సెట్ అవుతుంది.
కాబట్టి ఈ మెథడ్ సెలెక్ట్ చేసుకోండి. చాలా చాలా ఈజీ వే, ఎంత ఈజీ అంటే అంత ఈజీ. ఓకేనా? సో ఎట్లా ఈ కాలం ఎట్లా ఫిలప్ చేయాలి? ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ దట్ ఫార్ములా ui = xi - a by h. ఆఫ్టర్ దాట్ ఎక్కడైతే మీరు మీన్ అని అనుకున్నారో, ఇంకోసారి చెప్తున్నాను గుర్తుపెట్టుకొని, మీన్ అనేది ఇక్కడే అనుకోవాలని రూల్ లేదు. వీ కెన్ అజ్యూమ్, వీ కెన్ టేక్ ఎనీవేర్. ఇక్కడ తీసుకున్నా కూడా ఫైనల్ ఆన్సర్ కరెక్టే వస్తుంది, ఇక్కడ తీసుకున్నా అదే ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ విల్ నాట్ చేంజ్, గుర్తుపెట్టుకోండి పైన. మరి మిడిల్లో ఏం తీసుకున్నాం అంటే కొంచెం సమ్ ఈజీగా ఉంటుందని మనం మిడిల్లో తీసుకున్నాం. సో ఎక్కడ ఏ అనుకున్నాం దాని అనేది కూడా 0 పెట్టాలి. పైన 1 2 3 4, కింద కూడా 1 2 3 4, పైన నెగిటివ్ సింబల్, కింద పాజిటివ్ సింబల్. పైన నెగిటివ్ ఎందుకు పెట్టాలి? లెస్సర్ వాల్యూ ఉన్నా కాబట్టి నెగిటివ్ పెట్టాలి. ఒకవేళ పైన గ్రేటర్ వాల్యూ ఉంటే ప్లస్ పెడతాం. ఇలా హైయెస్ట్ వాల్యూ నుంచి లీస్ట్ వాల్యూ డౌన్ అవుతూ వచ్చింది అనుకోండి, పైన హైయెస్ట్ వాల్యూ ఉంది కాబట్టి పైన ప్లస్ పెడతాం, ఈ పైన కింద మైనస్ పెడతాం. 90% అట్లా ఉండవు సమ్స్, ఈ విధంగానే ఉంటాయి. అంటే డిక్రీజింగ్, ఇంక్రీజింగ్, లోయెస్ట్ వాల్యూ అట్లా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. చూడండి 66, 69, 72 ఇలా ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. అంటే ఇంక్రీజ్ ఆర్డర్లో ఉంటాయి. ఓకేనా? అసెండింగ్ ఆర్డర్లో ఉంటాయి. ఇక్కడ కూడా ఈ విధంగా ఉంటాం. ఓకేనా? ఇందాక చేసినట్టు మల్టిప్లికేషన్, ఇందాక ఏం చేసాం మల్టిప్లికేషను, ఎఫ్ నేను ఇందాక డీని మల్టిప్లై చేసాం, ఇప్పుడేమో యూని చేస్తాం. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. 2 × 3 6 -6, 4 × 2 8 -8, 3 × 1 -3, 8 × 0 0, 7 × 1 7, 4 2s are 8, 2 3s are 6. సేమ్ ఇందాక చేసినట్టు ఏం చేంజెస్ లేదనమాట. సో ఇవన్నీ యాడ్ చేద్దాం, మైనస్ వాల్యూస్. 8 3 11, 11 6 17. సో -17 ప్లస్ 8 6 14, 14 7 14 7 21. చూడండి ఒకసారి, 14 7 21, 11 6 17. సో డిఫరెంట్ సైన్స్ గా సపరేషన్ చేయాలి. 21లో 17 పోతే 4. సో ఈ ఆన్సర్ ఎంత? 4. దీని అందరిని మనం ఏం పిలుస్తాం? సిగ్మా fi ui. ఇది మీరు వీలైతే ఒక ఈ విధంగా బాక్స్లో వేసుకోండి. సో ఫార్ములా పరంగా ఇది చేసాము, యాడ్ చేసాము. ఎడిషన్ సింబల్ ఇది కాబట్టి రాశాను సిగ్మా fi ui. సిగ్మా fi 30 ఇలాగే యాడ్ చేసాము, అదే వాల్యూ. ఇక్కడ ఎక్స్ట్రాగా హెచ్ వాల్యూ రాసాం, సైజ్ ఆఫ్ ది క్లాస్ వాల్యూ రాసాం. ఇక్కడ ఫార్ములా ఏంటంటే మీన్ మీన్ కామా ఎక్స్ బార్ a ప్లస్ సిగ్మా fi ui బై సిగ్మా fi ఇంటూ హెచ్. సో ఈ ఫార్ములా బై హెచ్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. సో మీన్ కట్టడానికి 3 ఫార్ములాస్ ఉన్నాయి మనకి. ఒకటి డైరెక్ట్ మెథడ్లో ఫార్ములా, ఇంకొకటి అజ్యూమ్డ్ మెథడ్లో ఫార్ములా, ఇంకొకటి స్టెప్ డివియేషన్లో ఫార్ములా. సో ఏ వాల్యూ వచ్చి 75.5 ప్లస్ ఈ వాల్యూ వచ్చి 4 బై సిగ్మా fi మీన్స్ 30 ఇంటూ హెచ్ వాల్యూ 3. సో 75.5 ప్లస్ 2 1s, 2 2s, 2 15s. సో 2 3s are 3 1s, 3 5s. So 2/5. 75.5 plus 2 5 table 30 పోదు 0.0, 5 4s are 20 0. So 0.2 0.4. సో ఈ రెండు యాడ్ చేస్తే 75.9, 75.5 0.04, 0 లెఫ్ట్ సైడ్ 0 రైట్ సైడ్ 4, 5 4 9 5 7. సో 75.9. సో మీన్ ఈజ్ ఈక్వల్ టు 75.9. సో
mean of number of heartbeats is 75.9. So this is our answer. Okay. So if you like my teaching, then subscribe to the channel and press the bell symbol and share to your friends, and also write the comment. Okay. Thank you for watching. Thank you.